18వ శతాబ్దంలో హైదరాబాద్ ప్రాంతంలో ఒక ఘోరమైన ప్లేగ్ వ్యాధి వ్యాపించింది. ప్రజలు చాలా బాధపడి ఎటుపోవాలో తెలియక దేవత మహాకాళిని ప్రార్థించసాగారు. ఆవిడను వేడుకుంటూ, అమ్మా, మమ్మల్ని ఈ భయంకరమైన వ్యాధి నుండి రక్షించు, నీకు బోనం సమర్పిస్తాము అని మాటిచ్చారు. గమ్మత్తైన సంగతి ఏంటంటే, వారి భక్తికి మెచ్చిన అమ్మవారు ఆ వ్యాధిని నివారించిందట. ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఆ కృతజ్ఞతగా జూలై-ఆగస్టు నెలలో బోనాలు జరుపుకోవడం ప్రారంభమైంది. స్త్రీలు చక్కగా అలంకరించిన బోనం, అన్నం, పెరుగు, బెల్లం, వేపాకులు కలిపిన వస్తువుతో మట్టి లేదా లోహపు పాత్రను తలపై పెట్టుకుని దేవాలయానికి పోతారు. పాటలు, డప్పుల మధ్య నృత్యాలు చేస్తూ మహాకాళికి అర్పణగా అందిస్తారు. ఇది కేవలం భక్తికి ప్రతీకే కాదు, ఒక సమాజం రక్షణకు, కృతజ్ఞతగా దేవతకు నివాళి. అలాగే బోనం అంటే భోజనం. అది స్వీకరించేది స్వయంగా ఎల్లమ్మ పోచమ్మల తమ్ముడు పోతురాజు. దీనికి ఒక సంఘటన ఉంది. మల్లన్న స్వామి పోతురాజుకి ఇచ్చిన వరం. మల్లన్న స్వయంగా పోతురాజుకి అన్న శివుడి కుమారుడు. రాబోయే రోజులలో ఇటువంటి యథార్థ గాథలు ఎన్నో చెప్పుకుందాం.